Gujarat #1 Engineering University, Sankalchand Patel University. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు అయితే ముంపునకు గురైన పరిస్థితి మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాము. వర్షం పడగానే ప్రతి ఏరియా మొత్తం నీటితో మునిగిపోతుంది. సో అదే తరహాలో ఇక్కడ హిమాయత్ సాగర్ గేట్లు వదిలేసినప్పుడు ప్రస్తుతం మనం అయితే ముస్సరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. బ్రిడ్జ్ మొత్తం ముంపునకు గురైపోయింది. ఎక్కడికక్కడ క్లోజ్ చేసినారు. వాహనదారులకు కూడా ఇటు రాకపోకలు అయితే నిలిపివేయడం జరిగింది. సో ఇదే విధంగా హిమాయత్ సాగర్ గేట్లు ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు పరిస్థితి ఎలా ఉందో. ఇది ఇంతకుముందు వాహనదారులు క్లియర్గా వెళ్ళే రూట్. అక్కడ హైడ్రా టీము, జిహెచ్ఎంటీ టీము వీళ్ళందరూ పనులైతే నిర్వహించడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉధృతంగా వరద రావడంతో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు అంతా నీటితో మునిగిపోయిన పరిస్థితులు చూస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఎంత ఇక్కడ పేరుకు వచ్చిన చెత్త, ఈ చెత్త పేరుకొని రావడము, ఈ కొట్టుకొచ్చిన చెత్త చూస్తుంటే మీకు ఏ స్థాయిలో భారీ వరద ఎలా నమోదైందో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే దాదాపు మీరు గమనించవచ్చు, ఇంత హైటు దాదాపు ఒక 10 అడుగుల ఎత్తులైతే ఈ బ్రిడ్జ్. ఇప్పుడు ఇది బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పాత బ్రిడ్జి అది రాకపోకలు నిలిపి వాన వచ్చిన ప్రతిసారి ఇదే ఇబ్బందులు రావడంతో కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది దాదాపు ఇది స్టార్ట్ చేసుకోవడం 3 సంవత్సరాలు అవుతుంది. సో ఇంకా బ్రిడ్జ్ కూడా ఆ పనులు అయితే నడుస్తూనే ఉంది. మీరు ఈ చెత్త చూడొచ్చు క్లియర్గా. ఇది బ్రిడ్జ్ మొత్తం చెత్త కొట్టుకొని పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత పెద్ద భారీ స్థాయిలో వరద రాకపోతే ఇంత చెత్త ఇక్కడికి పేరుకొని వస్తుంది చెప్పండి. సో భారీగా ఇది అంతా తేలుకుంటూ వచ్చిన చెత్త కాబట్టి ఇక్కడ వాన వచ్చినప్పుడు ఇక్కడ వరద తగ్గడంతో అక్కడికక్కడ ఇరుక్కపోయి మీకు ఇది కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఇది నార్మల్గా ఇదే ఉంది. ఇంకా వరద భారీ స్థాయిలో ఇంకా మీరు మొత్తం చూడలేదు. కానీ ఇక్కడ చూడొచ్చు మీరు డ్యామేజ్ ఎంత జరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్రిడ్జ్ డ్యామేజ్ ఎంత అయింది అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వరద ఇంకా ఫ్లో ఇలానే ఉంది. జస్ట్ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు తగ్గాయి అంతే. కానీ వరద ఇక్కడ ఒకసారి చూపించండి. ఇక్కడ చూడండి వరద ఏ స్పీడ్లో వస్తుంది. అక్కడ ఒక్కసారి మీరు అదంతా చూడొచ్చు ఎంత డ్యామేజ్ అయిపోయిందో. మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్, ఆ గచ్చు మొత్తం తెగిపోయి ఎక్కడికక్కడికి నెరలిచ్చి ఆ స్తంభం కూడా కూలిపోవడం జరిగింది. అంటే ఈ భారీ స్థాయిలో ఇలాంటి రావడము చుట్టుపక్కల ఇప్పుడు ఈ అమ్మగారు ఉన్నారు, వీళ్ళు మనతో మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు వీళ్ళ గుడిసెల్లో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఏర్పడిందంట. అందరూ వెళ్ళి ఒక బ్రిడ్జ్ మీద ఉన్నారు, గుడిసెల వాళ్ళంతా వెళ్ళి భయమయ్యి, ఎందుకంటే వీళ్ళ ఇంట్లోకి నీళ్ళు వస్తే కొట్టుకొని పోదామని భయంతో ఇక్కడ ఉన్న కొంతమంది అందరూ ఆ గుడిసెల మీద వెళ్ళి నీళ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయటికి బ్రిడ్జ్ మీద అయితే ఒక సేఫ్టీ ప్రదేశానికి అయితే, సురక్షిత ప్రదేశానికి అయితే వాళ్ళు వెళ్ళి ఉండడం జరిగింది. అంటే ఈ తరహాలో ఈ విధంగా వరద రావడము హైదరాబాద్లో ఈమెగారు అయితే ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ మునిగిపోయి ఈ రేంజ్లో ఎంత పెద్ద వరద వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు ఇక్కడ. దేవుడు దయ వల్ల ప్రాణ నష్టం ఏం జరగలేదు ఇక్కడ. కాకపోతే కొంచెం ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే హైడ్రా మన కమిషనర్ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ఆదేశాల మేరకు పనులు అయితే ప్రారంభించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పని ఇక్కడ మీరు క్లియర్గా ఈ బ్రిడ్జ్ పరిస్థితి చూసినట్లయితే మీకు ఇంకా అర్థమై ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇంకా వచ్చిన వాటర్ కూడా ఇక్కడ పేరుకొని పోయి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు. గతంలో వర్షం కారణంగా 2 రోజుల ముందు వర్షం కారణంగా ఉన్న పరిస్థితులు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంకా మీరు కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఆ రోడ్డు ఏ విధంగా నెరలిచ్చింది, ఏ విధంగా డ్యామేజ్ అయిందని చెప్పేసి మీకు క్లియర్గా నమూనా అయితే మీకు తెలుస్తుంది. ఒకసారి చూస్తున్నారు కదా, చూడండి వరద ఎంత ఉధృతంగా ఉందో, ఏ రకంగా ఇక్కడ డ్యామేజ్ అయిందో. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళే భయాందోళనకి ఎంత భయభ్రాంతులకు గురయ్యారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మొత్తము అక్కడ రూము కింద అది ఎంత కోతకు గురైందో మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ స్థాయిలో భారీ వరద రావడము, ఇక్కడ పరిస్థితులు ఎంత ఉధృతంగా మారడం వల్ల ఈ బ్రిడ్జి కొంచెం తొందరగా, స్థానికులు చెప్పిన విషయం ఏంటంటే మాకు ఈ బ్రిడ్జి తొందరగా కంప్లీట్ అయితే మాత్రం ఇంకొంచెం బాగుంటుంది, వరద ముంపునకు గురవకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. వాహనదారులకు కూడా ఇప్పుడు జనరల్గా ఉన్నట్లయితే ఈ రేంజ్లో ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళు వాహనదారులు. కానీ ఇది రోడ్డు అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ రోడ్డు క్లోజ్ చేయడంతో దాదాపు 4-5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే. ఇక్కడ స్థానికులు కూడా అడిగి తెలుసుకుందాము మరి మొన్న ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో మనం ప్రస్తుతము బ్రిడ్జికి స్టార్టింగ్లో ఉన్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత కోతకు గురైందో.
బ్రిడ్జ్ మొత్తము కొట్టుకొని వచ్చిన దృశ్యాలు అయితే మీకు ఈ దారి పొడిపోతున్నా ఎంత చెత్త కొట్టేసుకొని వచ్చింది, ఎంత ఉధృతంగా వరద ఉంది, ఇక్కడ స్థానికులు ఏ విధంగా భయభ్రాంతులకు గురైనారు మీరు ఇది చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. పాపం వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది. వీలైనంత వరకు ఎవరు ఇక్కడ ఈ ఏరియాలో లేకుండా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ వర్క్ అయితే నడుస్తూనే ఉంది. ఇక్కడ చూడండి ఒక్కసారి ఆ ఐరన్లు కూడా ఎంత పెద్దగా, అంటే ఈ వరద ఎంత పెద్దగా రాకపోతే ఐరన్లు కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంత తీవ్రతమైన వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదన్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, క్లియర్గా చూడొచ్చు. హైడ్రాకి సంబంధించిన వాళ్ళు, మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ వచ్చి స్టార్టింగ్ నుంచి దీని వరద తీవ్రతని పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఇక్కడ మీరు ఇంకా చెత్త చూడొచ్చు, రోడ్డుల మీద గుట్టలు గుట్టలుగా ఇప్పటి వరకు చాలా క్లియర్ చేశారు ఈ చెత్తని. ఈ విధంగా ప్రతిసారి ఇదే విధంగా వరద రావడం వల్ల వీళ్ళైతే అంటే మన హైడ్రా డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, GHMC వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి పనులు అయితే త్వరగా కంప్లీట్ చేసడం అయితే జరుగుతుంది, ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వరద వచ్చినప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ రోడ్డు మీకు ఎలా కోతకి గురైంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు ఇంత ఉధృత వరద అంటే రోడ్డు కింద మొత్తం కోసుకపోయింది, కోతకు గురైంది. సో అందుకే ఇక్కడున్న అధికారులు వీలైనంత వరకు ఇటు వాహనదారులను కూడా రానివ్వకుండా అక్కడికక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అది వర్క్ ఎట్లా నడుస్తుందో, ఎలా ఉందో, మొత్తం ఆపేసి అది రోడ్లు మొత్తం బ్లాక్ చేయడం జరిగింది. సో అక్కడైతే పని క్లియర్గా చేపిస్తున్నారు. రోడ్డు అంతా చెత్తతో నిండిపోవడం వల్ల మొత్తం JCBలు తెప్పించి క్లియర్ చేయించిన పరిస్థితి. గత 2 రోజుల నుంచి క్లియర్ చేపిస్తూనే ఉన్నారంటే ఇప్పటికీ ఈ విధంగా క్లియర్ అయిపోయింది. ఎంత చెత్త పేరుకొని ఉందో మీరు ఇప్పటి వరకు అర్థం చేసుకోవాలి. ట్రక్కులు పంపించలే ఉన్నారు ఈ వరద ఎంత ఉధృతంగా మారడం వల్ల. సో అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, స్థానికులు కూడా చర్యలు వెంటనే తీసుకొని మమ్మల్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నారు. సో ఇది పరిస్థితి. స్థానికులతో ముఖ్యంగా కొంతమందితో మాట్లాడి మీకు ఇంకా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. సో ప్రస్తుతం మనతో GHMC డిప్యూటీ కమిషనర్ గారు, అదేవిధంగా మెడికల్కి సంబంధించిన మేడం గారు, వీళ్ళైతే అప్రమత్తంగా ఇక్కడ పరిస్థితుల్ని పరిశీలించి తొందరగా క్లియర్ చేసి పరిశీలన సొల్యూషన్ కోసం అయితే ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ముఖ్యంగా సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇక్కడ పరిస్థితులు ఏంటి, వరద ఏ విధంగా వచ్చింది? గత 4-5 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇక్కడ హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు 8 గేట్లు ఎత్తివేయడం జరిగింది. దాని కారణంగానే ఇక్కడ ఈ వరద ఉధృతి బాగా పెరిగింది. దాంతో ఇక్కడ ఈ ముసరాంబాగ్ బ్రిడ్జి పైనుండి వాటర్ రావడం జరిగింది. చాలా ఎక్కువ ప్రవాహం, ఫ్లోటింగ్ ఎక్కువ ఉందన్నమాట. దాంతో ఇక్కడ మా ఫెన్సింగ్ అవన్నీ కొట్టుకుపోయాయి. అట్లాగే ఈ గుర్రపుటెక్క, ఇతర చెత్త చెదరం అంతా కూడా వచ్చి ఇక్కడ ఉందన్నమాట. దాన్ని గత 3 రోజులకు మేము క్లియర్ చేస్తున్నాము. ఆ క్లియర్ చేస్తున్నా కూడా అక్కడ గేట్లు ఎత్తివేయడంతో ఇక్కడ మళ్ళీ ఆ క్లియర్ చేస్తున్న కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంది, పాస్ అవుతుంది. అయితే ఏంటంటే అది కూడా మేము ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తున్నారు మీరు, JCB తోటి మేము దాన్ని చేస్తున్నాము. ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చెప్పాము ఇది ఇక్కడ 2 వైపులా క్లోజ్ చేయమని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మొత్తము ఈ ఫెన్సింగ్ మొత్తం పోయింది కాబట్టి పబ్లిక్ నడుస్తున్నా కూడా, వెహికల్స్ ఫ్లోటింగ్ ఉన్నా కూడా అక్కడ పడే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాము 2 క్లోజ్ చేశారు వాళ్ళు. వాహనదారు రాకుండా చుట్టూ తిరిగిపోయే పరిస్థితి అయితే ఉంది. అవునండి, ఆ పెట్రోల్ బంక్ చుట్టూ తిరిగి అట్లా వెళ్తే న్యూ బ్రిడ్జ్ నుండి అట్లా వెళ్తాయి అనమాట. అదేంటంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఈ పరివాహక ప్రాంతాలు ఏమున్నాయో వాళ్ళందరూ కూడా ఖాళీ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. అక్కడ వాళ్ళకి ఫుడ్, తర్వాత అకామిడేషన్ కూడా వాళ్ళకి మేము ఏర్పాటు చేశాము. ఇంకా మేము రౌండ్ ది క్లాక్ కూడా ఇక్కడ మేము మా సిబ్బందిని నియమించాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి అన్ని సౌకర్యాలతో ఇక్కడ మేము ఏర్పాటు చేశాము. సో ముఖ్యంగా ఇంకొక టైం పడుతుంది, ఎందుకంటే మళ్ళీ రేపటి క్లియర్ అయ్యే అవకాశం ఉంది సార్ ఇంచుమించు. అదే, ఎందుకంటే రేపటిదాకా మనకి వాతావరణ దాని ప్రకారం మనకి రేపటిదాకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున రేపటిదాకా చూస్తున్నామండి. తర్వాత నెక్స్ట్ ఒక 3-4 డేస్ క్లోజే ఉంటుంది ఇది. ఇక తర్వాత మొత్తం క్లీన్ చేసి అప్పుడు ఇక ఆ ఫెన్సింగ్ అక్కడ కట్టిన తర్వాత అది అప్పుడు తర్వాత ఓపెన్ చేయమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతుంది జరుగుతుంది. 4 డేస్ నుంచి వచ్చే వాటర్ ఫ్లో పెరగటం, ఉస్మాన్ సాగర్ అవి గేట్లు ఎత్తడం వల్ల వాటర్ ఫ్లో పెరిగి ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ వెళ్ళే పరిస్థితి ఉంది. నిన్న మార్నింగ్ కొంచెం తగ్గింది అని క్లీన్ చేసుకున్నాం, మొత్తం ఈ సిల్ట్ అది రిమూవ్ చేసాము. కానీ మళ్ళీ ఈవినింగ్ 4 గేట్లు ఎత్తేసరికి మళ్ళీ వాటర్ లెవెల్ బాగా పెరిగి మళ్ళీ సిల్ట్ అది అక్యుములేట్ అయింది నిన్న వర్షానికి. సో కంటిన్యూస్గా ఇప్పటికీ ఒక 30-32 ట్రిప్స్ వేస్టేజ్ తీసాము. కానీ ఫ్లోటింగ్ మెటీరియల్
వాటర్ హైసింత్ అవన్నీ ఇంకా కొట్టుకొస్తున్నాయి. అవన్నీ ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేసి అవన్నీ క్లియర్ చేసుకొని తర్వాత ఈ సిల్ట్ బురద ఏం లేకుండా క్లియర్ చేసి ఫెన్సింగ్ అయ్యాకే బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే ఈ వరదల కారణంగా ఇక్కడ వచ్చే డిసీజెస్ కావచ్చు వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చెప్పి పబ్లిక్? ఫస్ట్ థింగ్ ఇక్కడ పక్కన ఉన్న స్లమ్స్ ఈ బ్రిడ్జ్ వర్కర్స్ ఉన్నారు. ఒక 25 మెంబర్స్ని మేము రీలొకేట్ చేసాము జిహెచ్ఎంసీ రీహాబిలిటేషన్స్కి వాటికి. అండ్ ఇక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళతో కలిసి వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ వస్తుందా లేదా అవి కూడా చెక్ చేపించాము. అండ్ ఇక్కడ క్యాంప్ కూడా పెట్టాము, మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము పక్కన కృష్ణానగర్ బస్తీ. అక్కడ ఏమైనా సీజనల్ డిసీజెస్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే డిసీజెస్కి ట్రీట్మెంట్ అక్కడ ఫేస్ చేస్తుంటాం. స్లమ్స్ లో పాపం వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు బయటికి వెళ్ళి, సో ఇలాంటి వాళ్ళ కోసం ఇక్కడ బస్తీ దవాఖానాస్ ఉన్నాయండి. ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఒక 3 బస్తీ దవాఖానాస్ ఉన్నాయి. బస్తీ దవాఖానాస్ సాటర్డే తప్ప మిగిలిన డేస్ అన్నీ ఓపెన్ ఉంటాయి. ఆ డాక్టర్స్తో మేము లోకల్గా సర్వే కూడా చేపిస్తున్నాం. వాటర్ కంటామినేషన్ వల్ల వాటర్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కానీ ఏదైనా సీజనల్ డిసీజెస్ ఏమైనా వచ్చాయన్నది సర్వే చేపిస్తున్నాము. అండ్ ట్రీట్మెంట్ కూడా అక్కడే ఇస్తాం బస్తీ దవాఖానాస్లో ఫ్రీగా. ప్రస్తుతం మనం ముస్సిరాంబాగ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పనులు నడుస్తున్నాయి. అంటే ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలగకుండా అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇటు వాహనాలు నిలిపివేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు కాచిగూడకి సంబంధించిన ఎస్ఐ గారు అయితే ఉన్నారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎన్ని రోజులు ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఇంకా. సో నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు ఏముందంటే మనకు ఈ అటు సైడ్ ముస్సిరాంబాగ్ సైడ్ అంటే మలక్పేట ఏరియా నుంచి అక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ని, మా దగ్గర అలీకేప్ నుంచి వచ్చే ట్రాఫిక్ని ప్రస్తుతం ఆపేయడం జరిగింది. మా పై ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ ట్రాఫిక్ ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షం తగ్గిపోయిన తర్వాతనే ఈ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఈ వర్క్ అయిపోయిన తర్వాతనే ట్రాఫిక్ అలో చేయడానికి ఆస్కారం ఉంటుంది. పబ్లిక్ ఇప్పుడు ఇంకెన్ని రోజులు అంటే ఈ విధంగా వర్క్ నడవచ్చు? ఒక చిన్న క్లారిటీ. ఈ రోజు వరకు ఇలా అయితే ఇప్పుడు ఎంసెచ్ వాళ్ళకి అడిగితే వాళ్ళు అంటారు తొందరగానే ఈ రోజు సాయంత్రం వరకు లేకుంటే రేపు మార్నింగ్ ఈ వర్క్ అంతా అయిపోతుంది, అయిపోయిన తర్వాతనే ఇడవాలి అని చెప్పేస్తాం. దాదాపు ఒక 2 రోజులు ఉండే పరిస్థితి. ఒకరోజే ఈ రోజు అని చెప్తారు, ఈ రోజు వరకు అని చెప్తారు. సో ఈ రోడ్డుకి సంబంధించిన అంటే ట్రాఫిక్ ఎలాంటి చర్యలు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ? ట్రాఫిక్ ఎందుకంటే ఇప్పుడు ఇవంతా వర్క్ నడుస్తుంది కాబట్టి డైవర్షన్ చేయడం జరుగుతుంది. ఏదైనా ట్రాఫిక్ వస్తే ఈ వాటర్ అండ్ ఈ బురద అంతా ఉంది కదా, స్లిప్ అయి ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ రోడ్ పైన రాకుండా డైవర్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే వెహికల్స్ అన్ని వాహనదారులు అందరూ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. అవును, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి ట్రాఫిక్ పంపడానికి వీలుగా. ప్రస్తుతం మనతో హైడ్రా అధికారులు ఉన్నారు. అసలు ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి వరదకు ముంపునకు గురైంది, ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇవన్నీ సార్ని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి, నా పేరు మార్షల్ కృష్ణ. పరిస్థితులు ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాయండి. 3-4 రోజుల నుంచి కంటిన్యూ 24/7 వరకు నడుస్తుంది. ఇది మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడం వల్ల మనకు వరద ప్రవాహం వచ్చింది. ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది. ఇంకా వర్షాలు ఎన్ని రోజులు ఉంటో 2 days ఉంటా ఉన్నాడు. ఆ 2 days తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ ఇది కాలేదు కాబట్టి మనకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కొద్దిగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కానీ అది వాళ్ళకి ఇబ్బంది కలిగినా ఇటు వస్తే వాటర్ ఇట్లా ఫ్లో వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్తో కలిసి ఆ ట్రాఫిక్ ఇబ్బంది ఆపేసింది. అదే కొద్దిగా తిరిగి పోవాల్సి వస్తుంది. వాళ్ళ ఎన్ని రోజుల వరకు అంటే సార్ ఇప్పుడు వానలు వస్తూనే ఉన్నాయి రెగ్యులర్ గా, ఒకవేళ మళ్ళీ వరద ముంపునకు గురయ్యి గేట్లు వదిలేసే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితి? ఒకవేళ గేట్లు వదిలితే మళ్ళీ వరద వస్తే ఇలానే ఉంటుంది. లేదంటే ఇది మొత్తం ఫినిషింగ్ క్లియర్ చేసి ఆ తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఇట్లా వదులుతాం. ముఖ్యంగా కొద్ది కాలంగా పడుతున్న వర్షాలకి హైడ్రా ఎలా స్పందిస్తుంది? హైడ్రా 24/7 ఎక్కడైనా పనిచేస్తుందండి. ఎనీ ఎమర్జెన్సీలో కానీ హైడ్రా పనిచేస్తుంది. మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ అండర్లో జిహెచ్ఎంసీ సర్కిల్ మొత్తం హైడ్రానే పనిచేస్తుంది. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడమే మా ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా ఈ వరద తాకిడికి మొత్తం ఈ గుర్రపు డెక్కల చెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం వచ్చి ఇక్కడ గుట్టలుగా పడడం జరిగింది కదా. సో వీటిని ఎప్పటి నుంచి క్లీన్ చేస్తున్నారు, ఏంటి మీరు చేసుకునే సహాయం చేయండి? దీన్ని క్లీన్ చేయడం 4 days అవుతుందండి. 4 days కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది వచ్చిన పూర్తి క్లియర్ అయిన దాకా అలాగనే క్లియర్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మనమైతే ముస్సిరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ స్థానికులు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? కమలమ్మ. సో ఏంటమ్మా ఇక్కడ పరిస్థితి ఏంటి? గేట్లు ఎత్తేసిన తర్వాత ఎలా ఉంది సార్? ఇగో ఇట్లా వానాలు వస్తుంది, ఇంకా పిల్లల దళాలు ఉండేకి మాకు బాగానే ఇబ్బంది అవుతుంది.
ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మాకు ఇండ్లు ఇస్తామని ఇల్లు ఇవ్వకపోయి ఈ గవర్నమెంట్ ఏం చేసలేదు, ఆ గవర్నమెంట్ ఏం చేసలేదు. మాకు ఎవ్వరు ఏం చేసలేరు. ఇచ్చేటోళ్ళకే ఇచ్చుకుంటా ఉండరు. ఇంకా మా పరిస్థితి 20 సంవత్సరాలకి వెళ్ళి ఇట్లేదు. ఎలా ఉంది మరి ఇప్పుడు వానలు వచ్చిన పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇదంతా చూస్తే ఇబ్బంది అయింది. రోడ్లు కూడా అంత మునిగిపోయింది. మొత్తం మీ గుడిసెల అక్కడ పక్కనేనా మీరు ఉండేది? పక్కనే ఆ గుడిసెలు ఇక్కడికి వచ్చినాయా నీళ్ళు? మరి వచ్చింది కానీ మేము ఆ బ్రిడ్జ్ ఎక్కి కూర్చున్నాము ఒక రోజు. బ్రిడ్జ్ ఎక్కారు ఎందుకంటే నీళ్ళని ఇంట్లోకి వచ్చేసినాయి కాబట్టి. ఇంట్లో వచ్చి లేదు, పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటి పరిస్థితి? గేట్లు వేసేసినప్పుడు ఇది మొత్తం మునిగిపోయింది. ఇది మొత్తం చూస్తుంటే గుంతలు గుంతలు పట్టేది పూరా రోడ్ అంతా. ఆ గుడి కూడా పూరా చూడు. మరి ఇక్కడికి అధికారులు వచ్చి చూసిండ్రు. ఏమన్నారు మరి? అటు వచ్చి మీ ఇంటర్నెట్ కూడా వచ్చిండ్రు కానీ ఏమనలేదు మాకు. వాళ్ళు ఏమన్నా చూసుకొని పోయింది, మాకేమనలేదు. ఓకే, మొత్తానికి అయితే గేట్లు ఎత్తేయగానే మొత్తం మునిగిపోయినాయి రోడ్లు కావచ్చు. చెత్త చూస్తుంటే అర్థమవుతున్నాయి ఎంత పెద్ద భారీ వరద వచ్చిందో. మీరు ఇక్కడే పని చేస్తారా? ఇక్కడనే చేస్తాం సార్. ఏం చేస్తారు? ఇదే బ్రిడ్జ్ వర్క్ చేస్తాం. ఈ బ్రిడ్జ్ పనులే చేస్తుంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ చేయబట్టి? మేము ఇంకా 2 సంవత్సరాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.